సో మీకు కెరీర్ కి సంబంధించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ ఏవైనా డౌట్స్ ఉంటే వాటన్నిటిని డైరెక్ట్ గా సతీష్ గారితో మాట్లాడి క్లియర్ చేసుకోవడానికి సతీష్ గారు అందుబాటులో ఉన్నారు లైవ్ లో. సో అందరికీ తెలిసిందే కెరీర్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్, ఎలాంటి సలహానైనా కరెక్ట్ గా ఒక సొల్యూషన్ చూపిస్తారు. సో సార్ తో మాట్లాడదాము. ఎవరైనా కాల్ చేసి లైవ్ లో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న 8247750650 నంబర్ కి కాల్ చేసి సార్ తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. హలో సతీష్ గారు. నమస్తే అండి. సో మాకు కాల్స్ వచ్చే ముందు ఈ రోజు టాపిక్ వచ్చేసి, నార్మల్ గా మీరు చాలా బెస్ట్ యూనివర్సిటీస్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటారు, బట్ పర్టికులర్ నేమ్స్ అయితే తీయరు. కొన్ని గ్రూప్స్ కి కొన్ని బెస్ట్ అనేసి అయితే చెప్తారు. సో దీనికి సంబంధించి ఎందుకు మీరు సొంతంగా ఏది రికమెండ్ చేయరు? చాలా మంది అంటే యాక్చువల్ గానండి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో ఎడ్యుకేషన్ ఛానల్స్, ఎన్నో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. ఎప్పుడు కూడా అంటే ప్రతి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కమర్షియల్ ప్రోగ్రామే. అంటే ఎవరో ఒక ఇన్స్టిట్యూట్ తరపు నుంచో లేదా కోచింగ్ సెంటర్ నుంచో కాలేజీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. ఎలాంటి కమర్షియల్ ప్రోగ్రామ్ లేకుండా నాన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలోనే దిస్ ఇస్ ద ఓన్లీ ప్రోగ్రామ్. నేను చేసే ప్రోగ్రామ్ ఒకటి భారతదేశంలోనే, ఇండియన్ హిస్టరీలోనే లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే నాకు ఏ కాలేజీలు లేవు. నేను ఎప్పుడు కూడా టైర్ 1 ప్రీమియర్ కాలేజీల గురించే చెప్పాను తప్ప ఏ రోజుని కూడా ఎప్పటికీ కూడా ఎన్నో జూనియర్ కాలేజీలు ఇదే హైదరాబాద్ లో 9 కానీ మాడ్యులస్ కానీ పేర్లు కూడా చెప్తున్నాను. రెసిడెన్స్ లాంటివో లేదా కాలేజీలు తీసుకున్నటువంటి నెక్స్ట్ వేవ్ అనో ఎనీ కాలేజీలు ప్రతి కాలేజీ నన్ను అప్రోచ్ అయిన 3 డేస్లో అయినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వను. వచ్చిన తర్వాత సార్ ఇలా చెప్పండి సార్ మా కాలేజీ పేరు అని అడుగుతారు. యూనివర్సిటీస్ శివకాశి ఏ యూనివర్సిటీ తీసుకోండి, డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చి అడుగుతారు. ఏ ఒక్క రోజుని నా లైఫ్ లో ఏ ఒక్క కాలేజీ పేరు నేను చెప్పలా. నేను ఆన్ ద స్క్రీన్ చెప్తున్నాను. ఎవడన్నా ఒక్కడన్నప్పుడు ఎందుకు నేను చెప్పను అంటే వీళ్ళు ఏ ఒక్కదానికి బ్రాండింగ్ కిందో, ఏ ఒక్కదానికి స్కూల్ కిందో, కాలేజీ కిందో ఎప్పుడు నేను బ్రాండింగ్ చేయలేదు, చేయను కూడా. ఎప్పుడు చేయాలి నాకు అవసరం లేదు. ఏ కాలేజీ ఓన్లీ ప్రీమియర్ కాలేజీలు మాత్రమే చెప్పాను నేను. కోట్ల కండి ఒక్కొక్క కాలేజీ అయితే కాలేజీ పేరు చెప్తే 2 crores 3 crores ఇస్తానని ఉన్నారండి. 2 crores 3 crores ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను నేను. కమిషన్ ఉంటుంది కదండి, అంత కమిషన్ బేసిస్ సిస్టమే కదండి అంతా కన్నా. ఎప్పుడు నేను చెప్పలేదండి అలాగా. ఓబీసీ కాబట్టి కొంచెం మంచి కాలేజీలో ఏవైతే మనకి NIT టాప్ 10 లో కానివ్వండి, త్రిబుల్ ఐటీస్ లో కానీ అతనికి ర్యాంక్ వచ్చే అవకాశం ఉండదు. ప్రాబబ్లీ ఇతను ఎలా ఆలోచించాలంటే కంప్యూటర్ సైన్స్ అనేది కొంచెం మంచి కాలేజీలో వచ్చే అవకాశాలు లేవు కాబట్టి, ఈవెన్ ఓబీసీ కేటగిరీ కాబట్టి ప్రాబబ్లీ ఇతను మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ ఏదైతే ఉంటుందో, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ అండి, ఇతనికి మ్యాథ్స్ కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సైంటిఫిక్ మ్యాథ్స్ వేరు ఉంటుందండి, మామూలు మ్యాథమెటిక్స్ వేరు ఉంటుందండి. అట్లాంటి మ్యాథమెటిక్స్ కోర్స్ ఏదైనా NITs లో కానీ ఏదైనా త్రిబుల్ ఐటీస్ లో ఇప్పుడు కొత్తగా పెడుతున్నారండి. అలాంటిది ఏదైనా వచ్చినట్లయితే అది ప్రిఫర్ చేయడం బెటర్ అండి. అంతే తప్ప మేబీ మిగతా కోర్ కంపెనీ ఈసీ కానీ వెళ్ళినట్లయితే మిగతా త్రిబుల్ ఐటీ కోట కానీ, త్రిబుల్ ఐటీ పూణే కానీ, లేకపోతే ఏవైతే కొత్తగా ఉన్నటువంటి థర్డ్ జనరేటెడ్ త్రిబుల్ ఐటీస్ ఉన్నాయో అట్లో ఈసీకి అన్లెస్ 9 GPA అబవ్ వస్తే కానీ ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాబబ్లీ అయితే వెళ్ళినప్పుడు 9 GPA పక్కగా వచ్చి కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నట్లయితే అలా వెళ్ళొచ్చు. లేదు కంప్యూటర్ సైన్స్ సైడ్ ఏదైనా ఫైనాన్స్ ఇండస్ట్రీ సైడ్ కానీ అదర్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ అబ్బాయి ఏం చేయాలంటే కంప్యూటర్ సైన్స్ రాకపోయినా బాధపడక్కర్లేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి టెక్నాలజీ కూడా చాలా డీప్ టెక్నాలజీస్ కాబట్టి ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ బాగా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి అప్లైడ్ మ్యాథమెటిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు రోబోటిక్స్ కానివ్వండి, మిషన్ లెర్నింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ లెర్నింగ్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి, స్పేస్ ఇండస్ట్రీ కానివ్వండి, ఈవెన్ రేర్ అర్థమెటికల్ సంబంధించి అనుకోండి, జియో ఫిజిక్స్ కానివ్వండి, ఇలాంటి అడ్వాన్స్డ్ మోడర్న్ ఏరియాస్ అన్నింటికి కూడా మ్యాథమెటిక్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రాబబ్లీ అతను ఫ్యూచర్ లో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అదర్ టెక్నికల్ బ్రాంచెస్ కంటే కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్, ఈవెన్ NIT అగర్తల ఏదైనా ట్రై చేస్తే అతనికి వచ్చే అవకాశం ఉండొచ్చండి. NIT అగర్తల మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉందండి, అక్కడ ట్రై చేయొచ్చు. అలాంటి కాలేజీలో మేబీ ఓబీసీ కేటగిరీ కాబట్టి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అదర్ బ్రాంచెస్, CS రాకపోతే మేబీ ఆ బ్రాంచెస్ అతనికి వస్తుంది, ఓబీసీ ఆ ర్యాంక్ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, లేకపోతే ఏఐకి సంబంధించి కూడా అంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. అయితే కాలేజ్ పర్టికులర్ గా మనకి ఇవన్నీ దొరుకుతాయి, మనము అడ్వాన్స్డ్ గా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనేది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఎలా? ఎందుకంటే కాలేజ్ వాళ్ళు చెప్పినప్పుడు స్టార్టింగ్ లో ప్రామిసెస్ చాలా లేదండి. ప్రైవేట్ కాలేజెస్ కానీ డీమ్డ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా డీమ్డ్ కాలేజ్ అండి. ఇప్పుడు మన గీతం కానీ, లేకపోతే కేఎల్ యూనివర్సిటీ కానీ, విజ్ఞాన్ యూనివర్సిటీ కానీ, లేకపోతే శివనాథర్ కానీ, సత్యభామ యూనివర్సిటీ కానీ, జైన్ యూనివర్సిటీ కానీ, ప్రెసిడెన్సీ కానీ, లేకపోతే మార్వాడి యూనివర్సిటీ కానీ, మొన్న వచ్చిన గల్గోటి యూనివర్సిటీ కానీ, అమిటి యూనివర్సిటీ, ఇలాంటి డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు ప్రజెంట్ చేసిన ఏవైతే పోస్టర్స్ పెట్టి ఇచ్చేస్తాం చెప్తున్నా దాంట్లో నమ్మకూడదు. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, జనరల్ గా మీరు ఎప్పుడైనా సరే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు క్లియర్ గా రావాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ ప్రొఫైల్స్, ఫ్యాకల్టీ ఎక్కడ చదువుకున్నారు, ఫ్యాకల్టీ ప్రొఫైల్స్ పెట్టట్లేదు. ఒక కొంచెం ప్రీమియర్ కాలేజీలు ఏవైతే అవి పెడతారు. ఎప్పుడు కూడా ఒక కాలేజీ వెబ్సైట్ కరెక్ట్ కోర్స్ రన్ చేస్తుందా, కరెక్ట్ కోర్స్ రన్ చేయట్లేదని తెలియాలంటే ఆ కాలేజీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఫ్యాకల్టీ పేర్లు కాదండి, ఫ్యాకల్టీ PhD ఎక్కడ చదివారు, PhD ఉందా లేదా, పోస్ట్ డాక్ ఎక్కడ చదివారు, పోస్ట్ డాక్ ఉందా లేదా, వాళ్ళు రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏం చేశారు, వాళ్ళు గూగుల్ స్కాలర్ పేజీలోకి వెళ్ళి చెక్ చేయాలి. వాళ్ళు రీసెర్చ్ లేటెస్ట్ ఇయర్ లో చేశారా లేదా, రీసెంట్ 2025 లో రీసెర్చ్ చేశారా, 24 లో చేశారు, ఎన్ని పబ్లికేషన్ చేశారు. ప్లస్ ఇలాంటి వెబ్సైట్ లోకి వెళ్ళి ఫ్యాకల్టీ ఇండివిజువల్ ప్రొఫైల్స్ లోకి వెళ్ళి చూసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎంత ఉందో చూసుకుని అప్పుడు అక్కడ ఉన్న ల్యాబ్స్ ఏమున్నాయో చూసుకుని, ల్యాబ్స్ ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో చూసుకుని దీని ద్వారా మీకు ఉన్నటువంటి అవుట్కమ్స్ ఎలా ఉన్నాయో మీరు వెరిఫై చేసుకోవాలి తప్ప వాళ్ళ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ₹1 కోటి జీతం వచ్చిందని 100 చెప్తాడు. విజయవాడలో హైదరాబాద్ లో గల్లీ ఒకటి పెట్టి పబ్లిసిటీ చేసి మార్కెటింగ్ చేసి పిల్లల్ని ఏదో తరలిస్తారు చూసారా.
రఫ్ కటింగ్ అంటారు కదా, అలా తరలించినట్టుగా ఒక్కొక్క కాలేజీకి ఈ కాలేజీలో కానీ 1000 మందిని 2000 మందిని 10,000 మందిని మొత్తం తరలించిపోతున్నారు. వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఈ ఆంధ్రాలోను, విజయవాడలోను, ఇక్కడ హైదరాబాద్ లోను ఎవరు పడతాడు యూట్యూబ్ లో మాట్లాడేవాడు ప్రతి ఒక్కరు బ్రాండ్ అంబాసిడర్ కింద ఒక్కొక్క కాలేజీకి 50,000 60,000 కమిషన్ తీసుకుని చేస్తున్నారు. సరే కదా, ఈ యొక్క కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల్లో కూడా ప్రిన్సిపల్స్ జేఈ రాలేదు, నీట్ రాలేదంటే ఈ చిన్న చిన్న కాలేజీల్లో అప్లికేషన్ పెట్టిస్తున్నారు. వాళ్ళు వేరే కాలేజీ చెప్పట్లా, మళ్ళీ 20,000 రూపాయలు తీసుకుని మీరు ఏది తీసుకుని ఇప్పుడు తిరుమల కాలేజీకి వెళ్ళండి, లేకపోతే శశి కాలేజీకి వెళ్ళండి, లేకపోతే దేనికి వెళ్ళండి, నేమ్ ఇట్ జస్ట్ ర్యాండమ్ గా చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు జేఈ రాలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ కాలేజీ వాళ్ళతో టైఅప్ పెట్టుకుని ఆ అప్లికేషన్ పెట్టిస్తున్నారు. రౌలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ అని చెప్పేసి. మన పిల్లలకు తెలియట్లేదు అలా ఏ మంచి కాలేజీలో ఉన్నా ఏవి లేవు. బిల్డింగ్ చూసి వెళ్తున్నారండి వీళ్ళందరూ, బిల్డింగ్ చూసి వెళ్తే కాదు కదా. సో డెఫినెట్ గా ఇది కొంచెం డీప్ గా ఈ రకంగా మీరు ఒక నిజంగా వెబ్సైట్ లో ఫ్యాకల్టీస్ ఎక్కడ చదువుకున్నా కానీ పెట్టకపోతే నేను 100% చెప్తున్నాను, మోస్ట్ ప్రాబబులీ అది ఫేక్ కాలేజ్. ఫ్యాకల్టీ చదవడం కాదండి, ఎక్కడ చదివారో కూడా పెట్టాలి వాడు. అంటే లా వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్ గా 2 రకాలు అంటే అఫ్ కోర్స్ మీకు లీగల్ అడ్వైజర్స్ కానీ కొంచెం కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళడం కానీ లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి కోర్సుకి వెళ్ళి చేసేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయకపోతే మరి టైం అయిపోయింది. బిట్స్ లా మంచి అంటే బిట్స్ లా వాళ్ళు కూడా బిట్స్ కొత్తగా బొంబాయిలో పెట్టారండి. వాళ్ళు కూడా అంటే ఫస్ట్ బ్యాచ్ ఇంకా బయట రాలేదు, అవుట్కమ్స్ తెలియదు కానీ ప్రాబబ్లీ 60 సీట్సే కాబట్టి కొంచెం అవుట్కమ్స్ బాగానే ఉండొచ్చండి. ఈవెన్ ఓపీ జిందాల్లో కూడా లా కోర్స్ మీకు ఉందండి. సో కాకపోతే సీట్స్ పెంచారండి, 900 వరకు సీట్స్ ఉన్నాయండి. సో దానికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. సింబియోసిస్ కూడా ఉమెన్స్ కి సపరేట్ గా ఉంది. ఈవెన్ హైదరాబాద్ లో కూడా క్యాంపస్ ఉంది. ఈవెన్ సియూఈటీ ఎగ్జామ్ ఉంటుంది, దాని ద్వారా బనారస్ యూనివర్సిటీలో లా ఉందండి. ఇలాంటి కొంచెం క్లాట్ ఎగ్జామ్ తో పాటుగా ఒక 4-5 ఎగ్జామ్స్ రాయొచ్చు. ప్రాబ్లమ్ ఇప్పుడు లాకి వెళ్దామని వాళ్ళు కానీ డిసైడ్ అయినట్లయితే మేబీ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి ఒక 1 year పాటు ఏదైనా కూర్చుని లా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. లా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు ప్రిపరేషన్ అవ్వకపోతే డైరెక్ట్ గా కోచింగ్ వెళ్ళడం వల్ల 200 hours కోచింగ్ తీసుకోవడం వల్ల క్లాట్ వచ్చే అవకాశం ఉండదండి. వీళ్ళు ఏం చేయాలంటే బేసికల్ గా ఈ క్లాట్ అనేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాసేజెస్ ఉంటాయండి. ఆ పాసేజ్ కూడా ఇంటర్ప్రిటేషన్ లింక్ ఉంటుందండి. పాసేజ్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కింద క్వశ్చన్ ఇస్తాడు, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఈ పాసేజ్ లో ఉండదు. సో లీగల్ లాయర్ కి కావాల్సినటువంటి స్కిల్ సెట్ ఏంటి, ఇంటర్ప్రిటేషన్ స్కిల్ సెట్ కావాలి, జడ్జిమెంట్ ఎలా తీసుకోగలగాలి అన్నది కావాలి, అనలిటికల్ గా ఎలా ఆలోచిస్తున్నాడు అన్నది కావాలి. అంటే ఒక లాయర్ కి కావాల్సిన స్కిల్ సెట్ ని ఇండైరెక్ట్ గా రీడింగ్ కాంప్రహెన్షన్ లో పెట్టి ఆ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత ఆ పాసేజ్ లో చదివితే డైరెక్ట్ గా ఆన్సర్స్ ఉండవు. ఇండైరెక్ట్ గా మీకు జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి కాబట్టి కొంత అనలిటికల్ థింకింగ్ ఉండాలి. కాబట్టి నా సజెషన్ అయితే ఏం చేయాలంటే ఒక 4 to 5 months ఏం చేయాలంటే బేసిక్ గ్రామర్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, లేకపోతే న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్, హిందూ పేపర్ లాంటి పేపర్లు ఎడిటోరియల్స్ చదివిన తర్వాత కొంత బేస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఈ బేస్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక ఆన్లైన్ కోచింగ్ లేకపోతే ఏదైనా కోచింగ్ ఒక 4-5 months కోచింగ్ తీసుకున్నట్లయితే సో వాళ్ళకు ఉన్నటువంటి ఐక్యూ బట్టి దానికి అతను ఉన్న అతను ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డెఫినెట్ గా క్లాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 4 సార్లు క్లాట్ లో రాకపోయినా కూడా మిగతా కాలేజీలు కొన్ని మంచి కాలేజీ, ఈవెన్ అనంత నేషనల్ యూనివర్సిటీ అని కొన్ని ప్రైవేట్ కాలేజీలు బాగా ఆఫర్ చేస్తున్నారు, లా బాగానే ఉంది. ఈవెన్ ఫ్లేమ్ యూనివర్సిటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు చెన్నైలో సాయి యూనివర్సిటీ అని కొన్ని కాలేజెస్ లో లా కూడా, ఈవెన్ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ కూడా కొంచెం మంచి కాలేజెస్ కూడా ఇప్పుడు లాని ఆఫర్ చేయడం జరుగుతుంది. లాలో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. రేపు ఫ్యూచర్ లో వాళ్ళు ఆర్బిట్రేషన్స్ రిలేటెడ్ అయితే ఇంటర్నేషనల్ లా అని చాలా రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయని సపరేట్ ఒక వీడియో కూడా చేశాను నేను. ప్లస్ ఏదైనా ఫారెన్ వెళ్ళి ఏదైనా యూకే లాంటి కంట్రీ కానీ లేదా కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉంటుందండి. యూకేలో అయితే జనరల్ యూఎస్ అయితే కొంచెం 4+4 ఉంటుందండి. అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తే లా ఇవ్వరు కాబట్టి యూకేలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్లస్ లెంగ్తీ ఉంటుంది. మిగతా కంట్రీస్ ఏదైనా యూరోపియన్ కంట్రీస్ కానీ ఈవెన్ ఇప్పుడు కొన్ని బిజినెస్ స్కూల్స్ లా కూడా ఆఫర్ చేస్తారు. ఇప్పుడు ఐ బిజినెస్ స్కూల్ ఉంది, వాళ్ళు కూడా లా ఆఫర్ చేస్తున్నారు. అట్లాంటి వాటికి ఏదైనా మనీ ఏదైనా పెట్టుకోగలిగి లేదా ఏదైనా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందో చూసుకుని అలాగే ఏదైనా వేరే కంట్రీ కూడా వెళ్ళి లా చేసే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ అలా డైరెక్ట్ గా వచ్చి వేరే కంట్రీ ప్రాక్టీస్ చేయడానికి ఉండదు. మళ్ళీ మన ప్రొసీజర్స్ మన డాక్టర్స్ లాయర్స్ అలాగే కదండి, ఒక కంట్రీ అయితే ఒక కంట్రీ డైరెక్ట్ వెళ్ళి చేయడానికి ఉంటుంది, ఆ ప్రొసీజర్స్ ఉంటాయి. సో మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ రాసుకుని అది ఈక్వలెన్సీ చేయాలి, సర్టిఫికేట్ ని చేసుకునే అవకాశం ఉంటుంది. కొంత పర్వాలేదు, ఏదైనా ఫైనాన్షియల్ పెట్టుకోగలిగితే ఏదైనా అబ్రాడ్ కూడా ట్రై చేయొచ్చు, లేదంటే ఒక 1 year పాటు ట్రై చేసి అప్పటికే రాకపోతే అప్పుడు డెఫినెట్ గా ప్రైవేట్ వాటికి వెళ్ళండి. ఆ ప్రైవేట్ వాటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రాబ్లీ మీకు ఇట్లాంటి కాలేజెస్ కాకుండా కొంచెం ఈ యొక్క లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత లా అనేది ఇప్పుడు కొంచెం వస్తుందండి. అలాంటి కాలేజెస్ లో పెట్టుకుని మీరు వెళ్ళినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఈ కాలర్ తో మనం మాట్లాడిన తర్వాత అంటే ఎంపీసీ తీసుకొని మేబీ ఇన్ బిట్వీన్ డెసిషన్ చేంజ్ చేసుకొని వీళ్ళు మళ్ళీ లా సైడ్ వెళ్దాం. ఎంపీసీ వాళ్ళు చేయకూడదండి. ఎంపీసీ వాళ్ళు ఒకవేళ డైరెక్ట్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది వస్తే ఏ గ్రూప్స్ నుంచి మనకి వేరే గ్రూప్ కి స్కిప్ అవడానికి జనరల్ గా ఎంపీసీ తీసుకున్న పిల్లలకి ఏముంటుంది అంటే అన్ని వెళ్ళొచ్చండి. ఎంపీసీ వాళ్ళు కొత్తగా నీట్ కూడా రాయించింది గవర్నమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఎడిషనల్ గా సబ్జెక్ట్ బయాలజీ రాసుకుని నీట్ కూడా రాయమంటుంది ఇప్పుడు. సో ఎంపీసీ స్టూడెంట్స్ అన్ని రకాలుగా వెళ్ళే అవకాశం ఉంటుందండి. క్లారిటీ తక్కువ ఉన్నప్పుడు ఎంపీసీకి వెళ్ళిపోతుంది. పక్కాగా క్లారిటీ ఉంది, నేను ఎంబీసీకి వెళ్తాను, లేకపోతే నేను ఏదో చార్టెడ్ అకౌంట్ చేస్తాను, లేకపోతే ఎంబీసీకి వెళ్తాను, లేకపోతే లాకి వెళ్తాను అని పక్కాగా క్లారిటీ ఉన్నప్పుడు వెళ్ళడం వేరు. కొంత క్లారిటీ తక్కువ ఉన్నప్పుడు ఎంపీసీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్ లో మీరు ఎలాంటి కోర్స్ కానీ వెళ్ళే అవకాశం ఇప్పుడు నీట్ ఎలిజిబిలిటీ ఇచ్చారండి. ఈవెన్ నర్సింగ్ వెళ్ళాలి, ఫిజియోథెరపీకి వెళ్ళాలన్నా ఎంపీసీ స్టూడెంట్ అడిషనల్ గా బయాలజీ సబ్జెక్ట్ రాసుకుని కూడా నీట్ ఎగ్జామ్ రాసి సదుపాయాన్ని మనకు కల్పించడం జరిగిందండి. ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ ఫారెన్ లో కూడా మెడిసిన్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈవెన్ మా అబ్బాయి ఉన్నాడు ఎంపీసీ, వాడు మెడిసిన్ చదువుతున్నాడు కదా, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయండి. సో అందు గురించి ఏంటంటే క్లారిటీ లేనోడు బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ కి వెళ్తాడు, క్లారిటీ లేనోడు ఎంపీసీకి వెళ్తాడు. కొంత డీప్ క్లారిటీ ఉన్నటువంటి వాళ్ళు కొంత చేసుకుని వెళ్ళాలండి, అప్గ్రేడ్ అవుతారు. ఇంకోటి సార్, సివిల్ సర్వీసెస్
గురించి మనం మాట్లాడుకుంటే ఉమ్. ఇంటర్ తర్వాత గానీ లేకపోతే 10th తర్వాత గానీ ఎలా కోచింగ్ తీసుకుంటే బెటర్ అని మీ సజెషన్? చాలా దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో వీడియోలో చెప్పానండి. లాస్ట్ వర్క్ కూడా ఎవరో ఒక స్టూడెంట్ అడిగితే కూడా మన లైవ్ లో కూడా మాట్లాడడం జరిగిందండి. ఇది ఒక మిస్కాన్సెప్షన్ అండి. అన్ఫార్చునేట్ గా కోచింగ్ సెంటర్స్ మాఫియా అండి. ఇదంతా కూడా మాఫియా. ఈ పదాన్ని వాడడానికి నేను సిగ్గుపడిన భయపడ్డాను. ఇది ఎలా ఉందంటే భారతదేశంలో మొన్న 950 మంది సెలెక్ట్ అయితే ఇద్దరు మాత్రమే 100లో సెలెక్ట్ అయ్యారండి. కరెక్ట్ గానే విన్నారు మీరు. ఇద్దరు మాత్రమే. 950 మందిలో 30 మంది మాత్రమే తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు చేసే తప్పు ఏంటంటే 10th క్లాస్ పిల్లడికి 6వ తరగతి 7వ తరగతి పిల్లడికి నారాయణ ఎవరు వచ్చానేమో ఎస్ బ్యాచ్ అని చెప్పి సోషల్ స్టడీస్ అంటున్నాడు. నారాయణ చైతన్య ఎవరు వచ్చేమో 8వ తరగతి నుంచి బయాలజీ చెప్తాం మీకు అవసరం లేదని చెప్పేసి వాడు చెప్తున్నాడు. లేకపోతేనేమో వీళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ కోచింగ్ ఇస్తామని చెప్పేసి నారాయణ కూడా చైతన్య కూడా లేకపోతే ఇంకో ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు ఎవరైనానండి అంటే వీళ్ళందరూ నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నానండి. తిడుతున్నానో లేకపోతే గట్టిగా మాట్లాడుతున్నాను రిక్వెస్ట్ చేసి 2 చేతులు జోడించి మరి చెప్తున్నాను. పిల్లల జీవితాలు నాశనం చేయడం పాపం అండి. చిన్న పసిపిల్లలు అండి. 10వ తరగతికి 8వ తరగతికి 11వ తరగతి 12వ తరగతికి ఎవరికి అంటే వీళ్ళు జేఈ ర్యాంకులు రాలేదనో క్లాట్ రాలేదనో డిజైన్ రాలేదనో లేకపోతే నీట్ రాలేదనో అని చెప్పేసి పిల్లల్ని ట్రాప్ చేసి ఈ పదాన్ని వాడుతున్నాను నేను. భారతదేశంలో ఇప్పటి వరకు BA+ IAS తో సెలెక్ట్ అయిన స్టూడెంట్ ఒక్కడున్నారు జీవితంలో మైక్ పట్టుకున్నాను నేను. ఆన్ ద స్క్రీన్ ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాను. అంటే ఇన్ని వేల మందిని ఏం చేస్తున్నారండి? ఈ ఒక్క స్టూడెంట్ కూడా సెలెక్ట్ అవ్వండి. ఎందుకంటే దానికి ఐక్యూ కావాలండి. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది అది సోషల్ స్టడీస్ కింద చూస్తున్నారు. తెలియక పిల్లలందరూ ఏదో జాగ్రఫీ ఎగ్జామ్ హిస్టరీ ఎగ్జామ్ అనుకుంటారు. సివిల్ సర్వీస్ నేను 6 నెలలు చదివి ఎలా క్రాక్ చేశాను? ఏమన్నా జాగ్రఫీ హిస్టరీ చదివినా ఇప్పుడు మొన్న వచ్చి ఫస్ట్ ర్యాంక్ కూడా ఉన్నాడు. అది మెడికల్ స్టూడెంట్ ఆడు. అంటే నేనేమంటానంటేనంటే మీరు వెళ్ళినప్పుడు చదువుని ఎప్పుడు కూడా అంటే రిస్క్ చేయడం వేరు, బ్లైండ్ రిస్క్ చేయడం వేరండి. కాలిక్యులేటెడ్ రిస్క్ వేరండి. అంటే ఇది నువ్వు చెప్పాలండి వాళ్ళకి అర్థం కావాలి. కాలిక్యులేటెడ్ రిస్క్ వేరు, బ్లైండ్ రిస్క్ వేరండి. కాలిక్యులేటెడ్ రిస్క్ అంటే మన జీవితంలో ఒక పని చేసేటప్పుడు కాలిక్యులేట్ చేయాలి రిస్క్ ని. బ్లైండ్ రిస్క్ అంటే ఏంటి? ఇంకా ఏం ఉండదు, గుడ్డుగా దూకేయడమే. అంటే ఏంటి? ఎవడో ఒకటి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి ఎవడో BA చదివాడు సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. ఎవరు ఫర్ TNR ఉంది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, పూణేలో ఉంది, ఫస్ట్ ర్యాంక్ సెలెక్ట్ అయింది, BA చదివింది అంటే BA శ్రీరామ్ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీయో శ్రీరామ్ కాలేజీకి వెళ్ళి చదవమంటే చదవండి. అంతే తప్ప ఇక్కడ కూర్చోబెట్టి 6వ తరగతి నుంచి ట్రైనింగ్ ఇస్తాను, 10వ తరగతి నుంచి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి ఇన్స్టిట్యూట్స్ అండి. రీసెంట్ గా కూడా నేను 1-2 పోస్టులు చూశాను. రిక్వెస్ట్ చేసిన 2 చేతులు దండం పెట్టి వాడిని రిక్వెస్ట్ చేశాను బాలలత గారిని కూడా. మేడం మీరు ఏదైతే ఇన్ని కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇంతమందిని మీరు మోటివేట్ చేస్తున్నారు కదా, ఎంతమంది వెళ్తున్నారో మీ దగ్గర నుంచి లెక్కలు నెంబర్లు తీయండి, బయటకు తీయండి. ఎంతమంది వెళ్ళారండి? పట్టుమని 10 మంది వెళ్ళలేదండి. మొన్న వచ్చిన 30 మంది కూడా ఏం చెప్పారు? మేము ఓన్గా చదువుకున్నా మా కోచింగ్ లేకుండా చెప్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే IITs ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి. ఈ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో సూసైడ్ చేసుకున్నారు. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. 4 ఏళ్ళు చదివిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? అదే ఇంజనీరింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా రాకపోతే వేరే జాబ్కి వెళ్తాడు, మెడికల్ వేరే జాబ్కి వెళ్తాడు, లావుడు వేరే జాబ్కి వెళ్తాడు, లేదా అగ్రికల్చర్ వేరే జాబ్కి వెళ్తాడు, లేదా ఇంకొకటి జాబ్కి వెళ్తాడు కదా. అంటే వీళ్ళందరినీ సోషల్ స్టడీస్ దేనికి? ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటంటే జాగ్రఫీ సోషల్ ఏంటంటే నాకు అర్థం కాదు ఈ రోజులను. అసలు మనకి కనీసం ఐడియా ఉండాలి కదా. సోషల్ చదివిస్తారు నాకు అర్థం కాదు. ఏంటి హిస్టరీ చదివిస్తారు, జాగ్రఫీ చదివిస్తారు. వీటితో ఏం చేస్తారు? మీరు చదివారండి BA బేకార్ దేనికి పనికి వస్తారండి మీరు? నాకు లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా, నన్ను ప్రమోట్ చేయడానికి, నన్ను యాక్టివేట్ చేయరు కదండి. వీళ్ళందరూ ఎవరంటే చెప్పమంటారా? ఈ యొక్క JEE ర్యాంక్ కొట్టలేనోడు, నీట్ రావాలి, లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ర్యాంక్ కొట్టలేనోడు ట్రాప్ చేసి ఈ పల్లెటూరులో PROలు పెట్టుకుని ఒక్కొక్క అడ్మిషన్ 15,000 రూపాయలు ఇచ్చి విజయవాడ బందర్ రోడ్ ఏదైతే మీకు ఉందో, మీకు విజయవాడ బెంచ్ సర్కిల్ మోసపూరితమైన సర్కిల్ అండి. అక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్ని ఇదే పని చేస్తున్నాయి. ఇక్కడ పబ్లిక్ పేరులో చెప్తున్నాను కదండి. ఒక్కడ సెలెక్ట్ అయితే కాదండి ఇదే ఇన్స్టిట్యూట్ లో ఉన్నాడు తమ్ముడు చేత కానీ, వాడు పల్లం చేత కానీ, వాడు కొడుకు చేత కానీ, వాడు కూతురు చేత కానీ కొట్టించమనండి. ఏ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో కొట్టించాడు? నిజంగా 10th క్లాస్ నుండి 12th క్లాస్ నుండి తీసుకుని ట్రైనింగ్ ఇస్తే సివిల్ సర్వీస్ వస్తున్న మాట ఎవరైతే పెద్ద మనిషి చెప్పాడో వాడు తమ్ముడినో కొడుకునో కూతుర్నో చదివించండి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నానండి ఆఫీసర్ని, మా అబ్బాయి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ IAS ఆఫీసర్ అవ్వాలని ఉంది. నేను ఎందుకు చేయట్లేదు తప్పని? ఇండియాలో ఏ బ్యూరోక్రాట్ ఆఫీసర్ అయినా 10th క్లాస్ నుంచి 12th క్లాస్ నుంచి IAS ఆఫీసర్ ని ట్రైనింగ్ చేసిన ఒక్కటి చరిత్ర చూశారు రైల్వేలో ఇప్పటి వరకు నేను చూడాల. గత 30 ఏళ్లలో 20 ఏళ్లలో. ఎందుకంటే నాకు తెలుసు ఇది రిస్క్ గేమ్, ఈ గేమ్ నాకు ఎందుకురా అని చెప్పారు. అంటే ఏంటి? సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్ అనేది ఐక్యూ బిల్డ్ అవ్వాలండి, అనలిటికల్ పవర్ ఉండాలి. ఇప్పుడు లా చదివాడండి, చాలా ఐక్యూ బిల్డ్ అవుతుంది. మంచి లా చదివాడు, లా స్టూడెంట్ సివిల్ సర్వీస్ రాయమనంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇంటర్ప్రిట్ చేయగలగాలి, డేటాను కనెక్ట్ చేయగలగాలి, అనలిటికల్ గా థింక్ చేయగలగాలి, ఒక విషయాన్ని మల్టిపుల్ డైమెన్షన్ లో థింక్ చేయగలగాలి. ఎస్ఏని అంటే ఒక ప్రెజరైజ్డ్ అట్మాస్ఫియర్ లో ఒక సిస్టమేటిక్ గా చదవాలి. అంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మంచి డిగ్రీ చదివారు అనుకోండి పిల్లలు, చదివితే తీసుకోవాలి. అంటే ఇది వచ్చినప్పుడు నేను ఎలాగా నేను కొంచెం బాధ కలుగుద్దాను. పిల్లల జీవితాలు ఎంత కాదండి. నాకు నిన్న కూడా ఎవరో వచ్చాడండి కౌన్సిలింగ్ కి. కాలర్ ని తీసుకున్నాము. శంకర్ నారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో నమస్తే అండి, సతీష్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. హలో నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు ఇంటర్ తర్వాత మా అబ్బాయిని పైలట్ గా వెళ్ళాలని వాడు ఇంట్రెస్ట్ పడుతున్నాడు సార్. ఓకేనండి. దానిపైన మీ యొక్క అవునండి, ఇంటర్ పైలట్ మంచి విధానం అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పుడు దగ్గర మనకి ఒక 1500 మంది వరకు కూడా పైలట్స్ నెసెసిటీ ఉందండి భారతదేశానికి ఆల్మోస్ట్. కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పైలట్ ఏంటంటేనండి ఫ్లయింగ్ క్లబ్స్ అని వేరు ఉంటుంది,
కాకుండా క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇండిగో కానీ ఎయిర్ ఇండియా కానీ ఇలాంటివి ఏం చేస్తున్నారంటేనండి, పైలట్ ప్రోగ్రామ్ లో 3 రకాలు ఉంటాయండి. గ్రౌండ్ ట్రైనింగ్ అని ఒకటి, ఇంకొకటి వచ్చేటప్పటికి ఫ్లయింగ్ అని ఒకటి ఉంటుంది, టైర్ రేటింగ్ అని ఒకటి ఉంటుందండి. 3 స్టెప్స్ ఉంటాయండి. ఇవన్నీ కలిపితే 21 నుంచి 23 నెలలు అయిపోతుంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తెలియ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్లయింగ్ క్లబ్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో కానీ కొన్ని చోట్ల ఫ్లయింగ్ క్లబ్ లో మోసం చేసేసి పిల్లల్ని తీసేసుకుని గ్రౌండ్ ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ దగ్గర పాత ఉంటాయి. ఆ పాత వాటిలో ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళకి ఫ్లయింగ్ అవర్స్ దొరకట్లా. 21 నెలలను తీసుకుని 4 ఏళ్ళు కూడా చాలా మందికి పైలట్ రావట్లా. అది ఒకటి. ప్లస్ 5 ఎగ్జామ్స్ పెడతారండి DGCA నామ్స్ ప్రకారం. సో దీంట్లో ఏంటంటే వీళ్ళ జాబ్ ఇన్సూరెన్స్ ఉండట్లేదు. దానికి నా సలహా ఏంటంటే ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో, ఎయిర్ ఇండియా కానీ ఇండిగో వాళ్ళు కానీ ఈ క్యాడెట్ పైలట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 3 ఆడే ఇచ్చేస్తాడంటే జాబ్ ఇన్సూరెన్స్ పాస్ అయిన జాబ్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాడు. L3 Harris అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుందని దానిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఫ్లయింగ్ ట్రైనింగ్ ఈవెన్ సౌత్ ఆఫ్రికా కానీ US కానీ యూరోప్ కానీ వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత DGCA ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. పాస్ అయిన తర్వాత ఇవ్వచ్చు. ఇది కాకుండా ఒక నిజంగా పైలట్కి వెళ్ళాలనుకున్నట్లయితే కొంచెం డబ్బులు పెట్టగలిగితే మనకి షార్జాలో మీకు ఎయిర్ అరేబియా ఒకటి ఉంటుందండి. వాళ్ళకు 1.5 crore అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది. చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ ఉంటుందండి, రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. వాళ్ళే జాబ్ ఇస్తున్నారండి. అలా ఇతిహాద్ ఎయిర్వేస్ ఉందండి దుబాయ్లో, 1.5 crore అవుతుంది, కొంచెం ఎక్కువ అవుతుంది. ఇతిహాద్ ఎయిర్వేస్ అంటే తెలుసు కదండి, చాలా మంచి బ్రాండ్ ఉన్నది, చాలా మంచిదండి. వాళ్ళు చక్కగా జాబ్ ఇస్తున్నారండి. ఇలాంటి మీకు జాబ్ ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి పైలట్ ప్రోగ్రామ్కి వెళ్ళినట్లయితే బాగుంటుంది తప్ప ఇండియాలో చాలా మంది ఫ్లయింగ్ క్లబ్స్ అని చెప్పేసి ప్రైవేట్ గా ఉన్నటువంటి ఏదో రెండు పాత హెలికాప్టర్లు కొనుక్కుని మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పి పిల్లల్ని తీసుకుని తర్వాత ఈ గ్రౌండ్ అయిపోతుంది ట్రైనింగ్. ఆ ఫ్లయింగ్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. ఫ్లయింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, DGCA వాళ్ళు టైప్ రైటింగ్ అప్రూవల్ కూడా కావాలన్నారు. ఈ టైప్ రైటింగ్ కి పిల్లలు తెలియకపోవడం వల్ల వేరే చోటుకి వెళ్తున్నారు. ఇంకొక మాసం ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ గ్రౌండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫ్లయింగ్ కి యూరోప్ USA పంపిస్తా ఉంటారు. యూరోప్ USA పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అప్రూవల్స్ ఉన్న బాడీస్ ఉంటాయండి, కొన్ని FERA అని లేకపోతే US అయితే ఇలా ఉంటాయండి. ఆ అప్రూవల్స్ లేని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మోసపోయారండి. మన యూరోప్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చారు, వాళ్ళకి తెలియదండి. చాలా మంది అనుకుంటారంటే యూరోప్ వెళ్ళొచ్చు, అలా వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎయిర్వేస్కి వెళ్ళండి. ఇప్పుడు ఇతిహాద్ డైరెక్ట్, అది షార్జా, సింగపూర్ ఎయిర్వేస్, ఖతర్ ఎయిర్వేస్ డైరెక్ట్ గా వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్సే ఉన్నాయి. కొంచెం డబ్బులు ఖర్చు అయినా కూడా లేదు అంటే భారతదేశంలో మంచి దానికి వెళ్ళాలంటే ఇరుగ్గు అని ఉంటుంది, IRGUA, ఇందిరాగాంధీ ఏదైతే ఏవియేషన్ అకాడమీ, ఉరాన్ ఏవియేషన్ అకాడమీ అనేది భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఆ ఎగ్జామ్ రాసుకోండి, ఇంకా టైం ఉంది, నోటిఫికేషన్ ఇంకా టైం ఉంది. ఆ ఎగ్జామ్ రాసుకుని ఆ ఎగ్జామ్ వచ్చినట్టు 45 లక్షల రూపాయలండి మనం పే చేసేది. ఆ 45 లక్షల రూపాయలతో మొత్తం 3 ఆడేస్తాడు. దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిగ్రీతో పాటు పైలట్ ట్రైనింగ్ వస్తే మీకు అడ్వాంటేజ్. రేపు ఫ్యూచర్ లో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, పైలట్ ఉద్యోగం పోయింది, ఏదైనా బ్యాక్ ఎండ్ లో మనకి డిగ్రీ ఉంటే బాగుంటుంది, ఏవియేషన్ డిగ్రీ బాగుంటుంది అనుకున్నట్లయితే ఈ ఇర్గ్యూ ఏదైతే ఉందో, IRGUA అనే వాళ్ళైతే ఉన్నారో 100 మందికి సీట్లు ఉన్నాయండి. 100 మందిలో ఫస్ట్ 40 మందికి కూడా డిగ్రీ కూడా అలా ఆఫర్ చేస్తున్నారు. అంటే ఏంటి, డిగ్రీతో పాటు పైలట్ ట్రైనింగ్ కూడా వస్తుంది మీకు. సో ఇలాంటిది ఉన్నట్లయితే కొంచెం బెటర్ గా ఉంటుందండి. సో ప్రాబబ్లీ ప్రైవేట్ వాటికి కానీ ఫ్లయింగ్ క్లబ్స్కి వెళ్ళకుండా అయితే మంచి వాటికి వెళ్ళండి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి చక్కగా. లేదా ఇండియాలో గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళండి. ప్రైవేట్కి వెళ్ళాలనుకున్నట్లయితే ఎయిర్ ఇండియా కానీ లేదా ఇండిగో కానీ వెళ్ళినట్లయితే కంప్లీట్ ప్యాకేజ్ ఉన్న ప్రోగ్రామ్ తీసుకుని జాబ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. జాబ్ ఇన్సూరెన్స్ ఉన్నవంటే జాబ్ ఇన్సూరెన్స్ లేని ఉంటాయి. మీరు క్లియర్ కట్ అడగాలి, మీ జాబ్ ఇన్సూరెన్స్ పాస్ అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు, జాబ్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఏంటని అడగాలి. వీళ్ళు ఎందుకు అడగ తెలిసే అందరూ. దీనికి మళ్ళీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలంటే పిల్లలకు కొంచెం బద్ధకం, తల్లిదండ్రులు పాప అవగాహన ఉండదు. ఎవడో ఒకటి ఫోన్ చేసి సీట్ ఇస్తానంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కొంచెం ఇబ్బంది అయినా ఎగ్జామ్ రాయండి రాబా, మీకు దండం పెడతాను, నేను అదే చెప్తున్నాను పిల్లలందరికీ. కొంచెం మంచిదానికి వెళ్ళండి. ₹1 ఖర్చు పెట్టినప్పుడు చెత్తదానికి ఎందుకంటే వెళ్తాం మనం. జాబ్ రావాలి కదా పైలట్ చదివిన తర్వాత. చాలా మంది ట్రైనింగ్ సరిగ్గా ఎవరు 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోతున్నారు. 5 సబ్జెక్టులు ఉంటాయి టెక్నికల్ గా, అవి కొంచెం టఫ్ ఉంటాయి యాక్చువల్ గా. సో ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మొత్తం అన్ని కమర్షియల్ అండి, అన్ని మోసమేనండి. ఎడ్యుకేషన్ అంటేనే పెద్ద 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 ఇది బోగస్, పెద్ద మోసం ఇది. కర్మ ఇది, అంతే, మనం ఏం చేయలేం. నాలాంటి కూడా మాట్లాడుతున్నాడు అంతే భారతదేశం మొత్తం మీద. కానీ మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే మీరు చెప్తున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కన్సిడర్ చేస్తే అసలు ఒక యూనివర్సిటీని కానీ లేకపోతే మనల్ని అప్రోచ్ అయ్యాలి. ఎందుకంటే ఇందాక చూసాం బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తుంటారు, మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ మా కాలేజ్లో మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయమని. సో వీటిని ఒక ట్రస్ట్ వాటిపైన ఉండాలంటే అసలు ఏ కాదండి. భారతదేశంలో ప్రతిదీ పొల్యూషన్ అండి. ఫుడ్ పొల్యూషన్, అడల్ట్రేషన్, ఫుడ్ పొల్యూషన్, లీగల్ జస్టిస్ ఉండదు. ఏది మీకు పొల్యూట్ అవ్వలేదండి. భారతదేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మొత్తం 99 మంది ఒకటే చెప్తుంటే నిజం అనుకుంటారు మీరు. 99 మంది ఒకటే చెప్తే ఇక్కడ కూర్చుని ప్రెసిడెన్సీ జైన్ యూనివర్సిటీ బెంగళూరు బాగుందని అంటే నిజంగా అనుకుంటారు. ఎందుకంటే అలాగే కాదండి, ఎప్పుడు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది దగ్గర ఉంటుందండి. దానికి అంత నాలెడ్జ్, అంత డీప్ నాలెడ్జ్ ఎవరికి ఉంటుందండి? ప్రతి ఒడికి ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఏదో కాలేజీ గురించి చెప్పాలి కదా, చెప్తున్నారు వీళ్ళు. మీకు రియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తుంది? అసలు రియల్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు. దీనికి ఉదాహరణ మన QS వరల్డ్ ర్యాంకింగ్ ఇచ్చారండి. QS వరల్డ్ ర్యాంకింగ్ లో కంప్యూటర్ సైన్స్ ర్యాంకింగ్ ఇస్తారండి, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ అంటారండి. నేను దాని గురించి వీడియో చేశాను. మీరు నంబర్ VIT ఇన్స్టిట్యూట్, IISc బెంగళూరు కంటే పైన ఉంది, IIT కాన్పూర్ కంటే మంచి ర్యాంక్ వచ్చింది. అంటే వాటిలో కూడా మ్యానిపులేట్ చేసి స్థితికి వెళ్ళిపోయాం మనం. VIT ఇన్స్టిట్యూట్, IISc బెంగళూరు, IIT కాన్పూర్, IIT హైదరాబాద్ కంటే బెటర్ ర్యాంకింగ్ ఇచ్చారు గ్లోబల్ ర్యాంకింగ్ లో. డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం, ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తున్నారు. ఎలా సబ్మిట్ చేస్తారని మీ ఊహకు వదిలేస్తారండి. ఎక్కడన్నా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పైన ఉందండి IIT కాన్పూర్ కంటేని.
ఇంకా నిజం అనేది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది? ఇంకా ఏ కాలేజీ మంచిదని పిల్లలు వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవడంలో తప్పలేదండి. పాపం ఏం తెలుసు, ఎవడో విజయవాడలో ఉన్నాడండి, అడిగి ఏం తెలుస్తుంది అసలు? ప్రతి వాడు అబద్ధం చెప్తున్నాడు, ప్రతి వాడు మోసం. మనం ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అని చెప్పి పెట్టాడు హైదరాబాద్ లో, ఎత్తేసాడు. అంతే కదండి. ఇప్పుడు మన అకాడమీ అని పెడుతున్నారు, ఫ్యాకల్టీ లేరు. మా బ్రాండ్ మాకు అకాడమీ అని చెప్తున్నారు వాళ్ళు. ఫ్యాకల్టీ ఏం చదువుకున్నావు, నీ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంటని అడగాలి. మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఫ్యాకల్టీ అన్నావు కదా, ఫ్యాకల్టీ ఐఐటీ చదివాడు సర్టిఫికేట్ చూపించమని అడగాలి. మీరు అడగండి, మీ ధైర్యం ఉంటే మీరు వెళ్ళి అడగండి. మీరు అడగాలి, నిజంగా జెన్యూన్ ఉన్నాడని కూడా చూపిస్తారు కదా. అవును మా ఫ్యాకల్టీ ఇలాగ మ్యాథ్స్ చెప్తున్నాడు, పల్లాతను ఇదిగో ఇతని సర్టిఫికేట్ ఇది, ఇతని ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్పించమని చెప్పండి. ఆన్లైన్లో ఎందుకు పెట్టారు? జూనియర్ కాలేజీ వాళ్ళు ఎవరో ర్యాంక్ వచ్చిందని చెప్పేసి విజయవాడలో హైదరాబాద్ లో ర్యాంకులు వేసుకుంటున్నారు కదా, యావరేజ్ స్కోర్ పెట్టమనండి. నీట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నీట్ ఎగ్జామ్ లో 720 ఉందండి, యావరేజ్ స్కోర్ 500. మా దగ్గర 100 మంది ఉన్నారు, ఒకటి వచ్చిందని ర్యాంక్ అని చెప్తున్నారు కదా. యావరేజ్ స్కోర్, యావరేజ్ ప్యాకేజ్, ఇంజనీరింగ్ వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్ అంటున్నారు కదండి. మరి కాలేజీ వాళ్ళు యావరేజ్ స్కోర్ ఎందుకు పెట్టరు? ఇదే నీటోడు, ఇదే జేఈఓడు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏమన్నా, కోచింగ్ సెంటర్స్ పెట్టకూడదు, మీరు ఫాల్స్ ర్యాంకులు ఇవ్వకూడదు, ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు, మీరు ఫోటోలు పెట్టకూడదు, వెబ్సైట్ లో పెట్టాలని అన్ని రూల్స్ గవర్నమెంట్ ఉంది కదా. కామర్స్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాళ్ళు చూస్తారండి, అది ఉంది కదా. నిన్న కాక మొన్న లాస్ట్ ఇయర్ శంకర్ ఐఏఎస్ అకాడమీ ఏమని చెప్పాడు, 1000 ర్యాంకులు 340 ర్యాంకులు నాకు వచ్చినాయి అన్నాడు. ఎక్కడన్నా ఒక తమిళనాడు రాష్ట్రం మీద 40 ర్యాంకులు వస్తే జనాలకి సరిగా అవగాహన ఉంటుందండి. తమిళనాడు రాష్ట్రంలో 40 మంది అయ్యే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే 340 మంది నాకు వచ్చారని చెప్తాడు. ఎవడో 400 కంప్లైంట్ చేస్తే పట్టుకు లోపలేసారండి. అంటే కంప్లైంట్ చేస్తే బయటకు వచ్చిన మళ్ళీ మర్చిపోతున్నాం కదా మనం. కాదండి, ఇష్యూ జరిగింది అనుకోండి, 2 రోజులు మర్చిపోతాం మనం, ఇంకో ఇష్యూ వస్తుంది మళ్ళీ మర్చిపోతాం. దేశం ఇంతే, ఇది మనం దానికి ఎవడో ఏం చేయలేడు అంతే. ప్రాపర్ ఇన్ఫర్మేషన్, అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎడ్యుకేషన్ మీద ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా ప్రాపర్ గా ఇచ్చి లాస్ట్ ఇయర్స్ నుంచి ఎవరిస్తున్నాడు చెప్పండి? నేను ఒకనే కదా. కానీ నా ఒక్కడో వాయిస్ వినపడదు, ఎందుకని 99 మందిలో నేను నథింగ్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక యూనివర్సిటీలో అయితే జాయిన్ అయితే, ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసినప్పుడు కూడా రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్. ఏమి రికగ్నైజ్డ్? శివకాశి యూనివర్సిటీ ఉందండి, కాదండి వరంగల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ పేరు చెప్తున్నాను కదా, కేఎల్ యూనివర్సిటీ చెప్తున్నాను కదా, మల్లారెడ్డి కాలేజీ చెప్తున్నాను కదా, శివకాశి యూనివర్సిటీ చెప్తున్నాను కదా, బైపీసీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఏ లా చెప్పింది ఇవ్వచ్చని పేర్లు చెప్తున్నాను కదా, ఎలాంటి బోర్డు చెప్తున్నాను కదా, బోర్డు వీడియోలు చేశాను కదా. మరి యూజీసీ నామ్స్ ఉన్నాయి సార్, మాకు ఏఐసిటీ ఎప్పుడు మాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు. బైపీసీ మ్యాథ్స్ చదవకుండా కంప్యూటర్ సైన్స్ ఇవ్వచ్చా? మరి ఇచ్చారు, ఎవరు పట్టించుకున్నాడు? ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయని ఏఐసిటీ వెబ్సైట్ లోకి వెళ్తే 60 యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయని ఏఐసిటీ వాడు పెట్టాడు. పెడితే అందులో పెట్టింది ఏఐసిటీ వాడు ఏం చెప్పాడు? 10 ఏళ్ళ నుంచి ఫేక్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. మరి 10 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ ఏం చేసింది? మరి 10 ఏళ్ళ నుంచి ఫేక్. నేను చెప్పలేదు ఇది, నేను ఓపెన్ గా చెప్పింది ప్రతిదీ వెబ్సైట్ లో ఉంటుంది, మీరు పోయి ఎత్తుక్కోండి. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏం చెప్తున్నాడు, మణిపాల్ రోడ్ లేకపోతే వేరే కాలేజ్ 2+2 ప్రోగ్రామ్ వేరే అబ్రాడ్ పంపిస్తాం మేము, 2 years ఇక్కడ ఉంటుంది, అమెరికాలో పోయి యూకేలో పోయి 2 years చదవని చెప్తున్నారు కదా. దానికి ఏఐసిటీ అప్రూవల్ లేదు. ఇప్పుడు ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ ఉంది, 2+2 పంపిస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. దానికి ఏఐసిటీ అప్రూవల్ లేదు కదా. ఏఐసిటీ మీరు అనుకుంటారు ఏఐసిటీ అప్రూవల్ ఉంటుంది, భారతదేశానికి వచ్చినట్లయితే ఇది బీటెక్ తో సమానం. ఇది నేను ఉద్యోగానికి గేట్ ఎగ్జామ్ అయితే సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ రాయించిన మీరు అనుకుంటారు కదా. దానికి ఏఐసిటీ అప్రూవల్ లేదని ఎవరు చెప్పాలి? మరి